మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంగ్ల సంవత్సరంలో గడిచిన 6 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 6 నెలలలో కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎవరికి కూడా సరైనటువంటి ఫలితాలు మాత్రం లేవు. ఖచ్చితంగా నేను చెప్తాను. మేషం నుండి మీనరాశి వరకు కూడా చాలా మంది కూడా అతలాకుతలాలలో కూడా పడిపోయినటువంటి సందర్భాలు. అయితే రాబోయే 6 నెలలలో నేను చెప్పేటువంటి విషయాలు ముఖ్యంగా మేషరాశి అంటే ఏమిటి, వృషభ రాశి అంటే ఏమిటి, అన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఒక చిన్న మాట నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఒక 3 నుంచి 4 విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటే మరి రాబోయే రోజులలో శనైశ్వరుడు కానీ, గురుగ్రహము కానీ, అదేవిధంగా కుజుడు, రాహుకేతువులు, ఇంకా శుక్రుడు మరి మీ యొక్క జాతకంలో ఏ విధమైనటువంటి కీ రోల్స్ను ప్లే చేస్తున్నాయో తెలుసుకోండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉద్యోగం, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం మొదలు పెట్టాలని లేదా ఉద్యోగ అవకాశాల కోసం కానీ, వ్యాపారం మొదలు పెట్టాలని కానీ, వ్యాపారంలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు కావచ్చును, లేదా వ్యాపారము విస్తరించేటువంటి క్రమాలలో తగు జాగ్రత్తలు, అదేవిధంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, ఆదాయము, ఖర్చులకు సంబంధించి డబ్బులు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి, ఈ ఈఎంఐల గోలేమిట్రా బాబు అనేటువంటి పరిస్థితులలో కానీ, పెట్టుబడులు, ఆస్తి కొనుగోలు, అదేవిధంగా కొంత ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చును, దాంపత్య జీవితంలో కొంత మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అనుకునేటువంటి సందర్భం కానీ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొంత దెబ్బతిన్నవి మళ్ళీ కలవాలి, లేదా కోర్టు రిలేటెడ్ మా భార్య భర్తలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, భూ సంబంధిత ఇబ్బందులలో మేము బాధలో ఉన్నాము అని అనుకునేటువంటి వారు కానీ, కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి చక్కటి దేవాలయాలు, ఏ దేవాలయాలను సందర్శించుకుంటే బాగుంటుంది అని కానీ, మరి ఎలాంటి జపాలు చేసుకోవడం ద్వారా, ఏ గ్రహ జపాలు కానీ దానాలు కానీ చేసుకోవడం ద్వారా మీకు మీ యొక్క రాశిని బట్టి మంచి యోగము అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయాలు కావచ్చును. రాబోయే 6 నెలలలో మీ జీవితంలో డబ్బు, ఉద్యోగము, కుటుంబ పరంగా పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి అనేటువంటి విషయాలను కావచ్చును. అయితే మీరు ఈ యొక్క తప్పు కానీ లేదా కొంత అనవసరమైనటువంటి విషయాలు కావచ్చును, లేదా కొన్ని మీ యొక్క ఈగో ఫీలింగ్స్ వల్ల కావచ్చును, కొంత మీకు దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నాయి కొన్ని రాశుల వారికి. అయితే మరి ముఖ్యంగా ప్రతి రాశుల వారికి కూడా వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ, అంతర్దశలు అనేటువంటిది చాలా ముఖ్యం. గోచారము అనేటువంటిది, గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారంలో గ్రహాలు మారవు. సో ఇదే విషయంపై చాలా మంది కూడా గురువుగారు మా వ్యక్తిగత జాతక రీత్యా మాకు గ్రహచారంలో ఏ విధమైనటువంటి దశ నడుస్తుంది, మరి మేము మాకు ఉండేటువంటి ఈ యొక్క కోరికలు అంటే రావాల్సిన డబ్బు కానీ, దాంపత్య సుఖం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతానం కావచ్చు, విదేశీ ప్రయత్నాలు కావచ్చు, ఉద్యోగం, మరి మీ జాతక రీత్యా మీరు ఎలాంటి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో కావచ్చును, ఇలాంటి అద్భుతమైనటువంటి డౌట్స్కు మీకు ఉండేటువంటి ఆ యొక్క బ్లాక్ ఏవిల్ లైక్ అంటే దృష్టి దోషాన్ని విముక్తి చేసే విధంగా
నేను మీకు అద్భుతమైనటువంటి సలహాలను అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కష్టానికి తగినటువంటి ఫలితం దక్కేటువంటి కాలం కానీ, ఉద్యోగము, ఆదాయము, మీ యొక్క గౌరవము పెరిగేటువంటి దిశగా, కొంచెం కోపము, అనవసరమైనటువంటి ఖర్చులను తక్కువ చేసుకునేటువంటి దిశగా మీరు ప్రయాణం చేయండి. మీ వెనకాల మీ బ్యాక్ బోన్గా నేను నిలబడతాను. సో తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని ఎప్పుడైతే మీరు నాతో చెక్ చేయించుకున్నారో, నేను మీ జీవితంలోకి ఎంటర్ కాకముందు, ఎంటర్ అయిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మార్పులు అయితే ఉండబోతున్నాయి. మరి రాబోయే జూలై నుండి డిసెంబర్ వరకు కూడా మేషం నుండి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసి తప్పకుండా మంచి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మరి మేషరాశి, మీనరాశి వారికి రాబోయే 6 నెలలలో, ఆంగ్ల సంవత్సర 6 నెలలలో కొంతమేర చెడు ఫలితాలు అయితే ఉన్నాయి. మంచి చెడు రెండూ ఉన్నవి. ఇక్కడ గొడవలు కానీ, కొంతమేర అప్పులు కానీ, కొంతమేర విద్యకు సంబంధించిన ఇబ్బందులు కానీ, విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, వీసా రిలేటెడ్ ఇబ్బందులు కానీ, ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం కానీ, బ్యాంకు రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, ఈఎంఐస్ రిలేటెడ్ ఏమైనా సీజ్ అవ్వడం కానీ, ఇలాంటివి. సో కొన్ని నిర్లక్ష్య పనుల వల్ల మీ జీవితం కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంది. జాగ్రత్త. గడిచిన 2022 ఆగస్టు నుండి కూడా 2026 మార్చి వరకు కూడా చాలా ఇబ్బందులలోనే ఉన్నారు. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో వెళితే అక్కడ ఉద్యోగం లేక ఇబ్బందులు కావచ్చును. ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఏమిటి అంటే, ఈ 6 నెలలలో ధన లాభ యోగాలు బలంగా కనిపిస్తున్నాయి. నిలిచిపోయినటువంటి డబ్బులు తిరిగి రావడము, పెట్టుబడులు, ఆస్తులు, భూమికి సంబంధించినటువంటి లాభాలు రావడము, వ్యాపారస్తులకు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో గౌరవము, గుర్తింపు పెరుగుతుంది. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ మీ నెత్తి మీద పడేటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్లు పాటుగా అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు అంటే మనం ఒక 10 మంది ఒక 10 గంటలు పనిచేసే చోట 12 గంటలు మీ నెత్తి మీద పడే పరిస్థితి. మరలా ఇక్కడ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. రెండు ఉన్నది. ఎందుకంటే 2025లో చాలా దారుణం. మీరు అనుభవించినటువంటి స్ట్రెస్ అంతా ఇంతగా. ఇక కళలు, విద్య, ఆధ్యాత్మిక, వైద్య రంగంలో ఉన్న వారికి మంచి అనుకూలత ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూల సమయం. దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. సంతానం ద్వారా ఆనందకరమైనటువంటి వార్తలు వినవచ్చును. అదేవిధంగా మీకు కొంత ఈ యొక్క గురువు అతిచారం వల్ల 6వ భావానికి గురువు వెళితే అప్పులు చేయాల్సి రావడం కానీ, దగ్గరి వ్యక్తులతో కొన్ని గొడవలు కానీ ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి తప్పకుండా కూడా ఈ మీనరాశి వారు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలను సందర్శించండి. తీర్థయాత్రలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. తప్పకుండా కూడా మరి ఆదాయం పెరిగినా కూడా ఖర్చులు కూడా పెరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ ప్రయాణాలు, విలాస వస్తువులపై డబ్బులు అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇతరుల కోసం ఎక్కువగా త్యాగం చేయడం వల్ల మీకు కష్టం వాటిల్లే పరిస్థితులు. భావోద్వేగాలకు లోనై ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. నిద్రలేమి, ఒత్తిడి, కాళ్ళ నొప్పులు లేదా జలుబు సంబంధిత, ముక్కు సంబంధిత, గొంతు సంబంధిత ఇబ్బందులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చును.
ఆహారపు అలవాట్లను నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయండి. రాబోయే 6 నెలలలో అందరినీ పూర్తిగా నమ్మడం మంచిది కాదు. స్నేహితులు లేదా బంధువులతో డబ్బు లావాదేవీలు విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. ప్రతి గురువారము కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః మంత్ర సాధన చేయండి. అదేవిధంగా ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం కానీ, ఓం బృహస్పతయ నమః అనేటువంటి మంత్రం కానీ సాధన చేయండి. ప్రతి గురువారము పసుపు రంగు వస్త్రాలను ధరించండి. అరటి పళ్ళను దానంగా ఇవ్వండి. కుదిరితే కోతులకు అరటి పళ్ళను దానంగా పెట్టండి. కుక్కలకు బిస్కెట్లను పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. గోధుమ రంగులో ఉండేటువంటి గోవులకు మీరు సేవ చేసే ప్రయత్నం చేయండి. మీకు అన్ని విధాలుగా శుభాలుగా ఉంటాయి. సో గడిచిన రోజులు, జరుగుతున్నవి, జరగబోయే విషయాలు ఏవైనప్పటికీ కూడా మీ విషయంలో, మీ వ్యక్తిగత విషయంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పేటువంటి విద్య కేవలం మన వద్దే ఉంది. ఇది గమనించుకోండి. కేవలం మన వద్దే ఉంది అంటున్నా. నాతో మాట్లాడిన వారు చాలా మంది ఉన్నారు, ఎంతో సంతోషంగా ఉంటున్నారు. మీరు కూడా నాతో మాట్లాడండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఒకసారి నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఇంత మార్పు లేకున్నా కూడా నాకు మళ్ళీ ఫోన్ చేశాను. ఖచ్చితంగా నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అంతే. ఆల్ ద బెస్ట్.